ఒక విషయం అందరికీ మైండ్‌లో ఉంటుంది. భగవద్గీత చదివాము. అంతా నేను నేర్చుకున్నాను. కానీ అనుకున్న టైంకి గుర్తు రావట్లేదది. ఇది చదువుతున్నాను, విన్నాను. నేను నా కంఠస్థం కూడా చేశాను గానీ, ఏ సిట్యుయేషన్‌లో నాకు టక్కున ఆ జ్ఞానం గుర్తు రావట్లేదు. దీనికి ఎలా ఏదైనా ఒక చిన్న మార్గం ఉందా? ఏదైనా ట్రిక్ ఉందా? అంటే మన పెద్దలు చక్కటి ఈ భగవంతుడే, పెద్దలు గాదు, భగవంతుడే మన కోసమని కొన్ని లీలలు చేసి పెట్టాడవి. ఆహ్, భాష్యకారులు ఆ లీలని చదువుకొని చక్కగా మ్యాపింగ్ చేశారు. ఈ ఈ భగవద్గీత శ్లోకం ప్రకారంగా ఈ లీల జరిగింది అని. సో, అవి మనం ఒక్కసారి చదువుకునే ముందు, ఒక్కసారి మనం గురు అనుగ్రహం, దైవానుగ్రహం తీసుకొని ముందుకెళ్దాం. ఎవరన్నా చదువుతారా అండి? యాహ్! తిగల్ గారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आचार्यं मां विजानीयात् नावमन्येत कर्हिचित् न बुद्ध्या सूयेता सर्वदेवमयो गुरुः। జై సర్వదే శ్రీకృష్ణ గురుగారు. జయ కృష్ణ, జయ కృష్ణ. ఇది మన గురువు అనుగ్రహం తీసుకుని గురువుగారి యొక్క ఆహ్, ఈ టీచింగ్స్ ఒక్కసారి మనం చూద్దామండి. అయితే దీనికొక ఎగ్జాంపుల్ మనకు భగవద్గీత మన రామాయణం తీసుకోవచ్చు, మహాభారతం తీసుకోవచ్చు, భాగవతంలో అయితే చాలా ఉన్నాయి మనకి లీలలు చాలా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క భగవద్గీత శ్లోకానికి ఒక్కొక్క లీల అక్కడ ఉంది అక్కడ. మనం ఒక దుర్గా సప్తశతి అనే దాన్ని తీసుకుందాం. జనరల్‌గా ఇది మనం ఈ దుర్గా దాని గురించి ఎక్కువగా ప్రస్థానంలోకి వైష్ణవులు తీసుకురారు. ఎందుకంటే ఇది కొంచెం ఉ రౌద్రంగా ఉంటుందది. ఈ ఈ సబ్జెక్ట్ కొంచెం రౌద్రంగా ఉంటుంది. మనకి అంత ప్రేమపూరితంగా ఉండదు. కాకపోతే మనకి అర్థం కావడానికి ఇందులో చక్కటి కొన్ని నిగూఢమైన లీలలున్నాయి. అవి మనం చూస్తే ఈ భగవద్గీత అనేది మనం చదువుకున్నవన్నీ మనకు ఈజీగా మనం మ్యాప్ చేయొచ్చు. సో, మనం సాధన ఎట్లా చేయాలి? మనకు శ్లోకాలనేవి టక్కుమని ఎందుకు గుర్తు రావాలి? శ్లోకం గుర్తు రావక్కర్లేదు. ఆ కాన్సెప్ట్ మనకు శ్లోకం గుర్తు రావడం అంటే ఆ శ్లోకం యాజ్ ఇట్ ఈస్‌గా గుర్తు రావక్కర్లేదు. అందులో ఉన్న కాన్సెప్ట్ ఒకటి మనకు గుర్తు రావాలి. ఆ కాన్సెప్ట్ గుర్తు రావడం కోసమని మన భగవంతుడు చక్కగా మన కోసమని లీలలు చేసి పెట్టాడండి. ఆహ్, ఆ లీలలు అన్నది మనం చదివితే మనకు అర్థమవుతుంది. అది దానికొక ఎగ్జాంపుల్ కింద ఒక దుర్గా సప్తశతి తీసుకున్నాం. ఇదేంటంటే 700 సప్తశతి అంటే 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాల్లో ఉన్న విషయాలు మనం ఒక 3 క్లాసుల్లో దాన్ని క్లుప్తంగా మనం ముందుకెళ్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిందేంటంటే, ఈ ఫస్ట్ ఒక కథను చూద్దాం. అసలు ఈ దుర్గా సప్తశతిలో ఉన్న కథ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. చాలా చక్కటి కథ అది. ఫస్ట్ నార్మల్‌గా కథ చూద్దాం. చాలామందికి తెలిసుంటుంది. కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉండుంటారు. ఈ కథను మాత్రం మనం ఫస్టు మొత్తం కథను చదివి, ఆ కథని ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఈ కథ ఏంటంటే, ఒక రాజ్యంలో సురధుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు సురధుడు. అతను చాలా చక్కటి రాజు. ఆయన ప్రజలందరినీ తన సొంత పిల్లల్లా చూసుకునేవాడు. రాజ్యాన్ని చక్కగా ఏలేవాడు. రాజ్యంలో ఎక్కడెక్కడ ధాన్యం పెట్టాలి, ఎక్కడెక్కడ పోషకాహారాలు పెట్టాలి, అవన్నీ రాజకీయ చతురత ఉన్నవాడు. అన్నీ అలాగే చేసి ఆయన రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ పోయేవాడు. ఆయన సైన్యం గూడా మంచి సైన్యం ఉండేది. ఆయనకు మంచిగా చక్కటి స్ట్రాంగ్ సైన్యం ఉంది. ఇప్పుడు ఒక 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 దేశాన్ని పాలించాలంటే మీకు ఆహ్, పాడి పంటలు ఉంటేనే సరిపోదు. మీకు డిఫెన్స్ సిస్టమ్ గూడా బావుండాలి. సో, ఆయన చక్కటి సైన్యం గూడా పెట్టుకున్నాడు. ఆయనకు మంత్రులు, తెలివైన మంత్రులు గూడా ఉండేవాళ్ళు. ఆయన వాళ్ళని చక్కగా గౌరవించేవాడు. వాళ్ళని బాగా చూసుకునేవాడు. ఈ సురత్ అనే మహారాజు. అన్ని ఆహ్, ఆ ప్రజల్ని గూడా చాలా ఆయన సొంత పిల్లలాగా చూసుకుంటూ పోయేవాడు. ఏ కష్టం వచ్చినా సరే రాజు వెళ్ళిపోయి వాళ్ళని చూసుకుంటుండేవాడు. అయితే ఏమైంది? ఉండగా ఉండగా ఆ రాజుకి వచ్చేసి పొరుగు రాజ్యంతోటి
వైరం ఏర్పడింది. ఆ పొరుగు రాజులు ఉంటారు. ఆ పొరుగు రాజులు ఆయన పైన వైరం అయిపోయి వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యాక్చువల్‌గా చూస్తే ఆ పొరుగు రాజులు చాలా బలహీనమైన వాళ్ళు. వాళ్ళంత స్ట్రాంగ్ ఆర్మీ గాదు వాళ్ళది. అలా బలహీనంగా ఉన్నా వాళ్ళకేమైంది, ఆయన సొంత మంత్రులుంటారు గదా! రాజు మంచివాడే చక్కగా చూసుకుంటున్నాడు మంత్రులనందరిని. ఆ ఆ సొంత మనుషులు, ఆ సొంత మంత్రులే ఆ సురధుడికి ద్రోహం చేసి, ఆ పక్క రాజ్యం వాళ్ళతోటి కలిసేవాళ్ళు. ఆ పక్క రాజ్యం వాళ్ళతో కలిసిపోయి, ఈయనకున్న సీక్రెట్స్, ఈయనకున్న స్ట్రెంగ్త్‌లు, ఈయనకున్న వీక్‌నెస్‌లు అవన్నీ లీక్ చేసేసరికల్లా ఆ రాజొచ్చేసి మొత్తం కోల్పోతాడింక. ఆయన సర్వస్వం కోల్పోతాడు. రాజ్యం పోతుంది, అన్నీ పోతాయి. ఆయనకి పదవి పోతుంది. ఆయనకున్న సైన్యం అంతా అటువైపు తిరిగిపోతారు. మొత్తం సర్వస్వం కోల్పోయి, ఇంక రాజొచ్చేసి అడవికి పారిపోవాల్సొస్తుంది. సో, ఆయన ఒక్కడే ఒక గుర్రాన్ని తీసుకొని ఇంకా అడవికి పారిపోవాల్సొస్తుంది. రాజ్యము, కోట, సంపద అన్నీ వదిలేసి ఒక అడవికి పారిపోతాడు. తన ప్రజలందరూ ఆయన బాగా చూసుకునేవాడు. అంత బాగా చూసుకున్నా ఎవరు గూడా ఆ రాజుకి రక్షణ కోసం రాలేదు. ఆయన పరిగెత్తుకుంటూ రాజ్యం వదిలి పారిపోతుంటే. ఇగ పోనిచ్చారు. ఇంకా చంపలేదు అంతే. అయితే ఆ పారిపోయిన రాజు అడవికెళ్ళాడు. అడవికెళ్తే అతనికి ఒక ఆశ్రమం కనపడింది. ఒక ముని ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం ఉన్న ముని పేరు వచ్చేసి మేధ. ఆ మేధ అనే ఋషి యొక్క ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందక్కడ. ఏంటి ఆశ్చర్యం అంటే, ఈ క్రూర జంతువులు, ఈ సాధు జంతువులు గూడా చక్కగా కలిసిమెలిసి ఉంటాయక్కడ. ఏవి కొట్టుకోవు. అక్కడ లేడీ జింకలుంటాయి, అటు సింహాలుంటాయి. ఆ సింహం, లేడీ గూడా ఒకదాంతో ఒకటి ఉంటాయి గానీ, కొట్టుకొని చంపుతానన్న భయం లేకుండా ఎంతో సామరస్యంగా ఉంటాయక్కడ. అది చూసి ఈ రాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇట్లా ఉందిక్కడ అని. అలా అక్కడ కూర్చొని తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్నప్పుడు ఎంతసేపు నా రాజ్యం పోయింది. నా రాజ్య నా నా సంపద పోయింది. నా వాళ్ళు ఇట్లా మోసం చేశారు. నాకు చాలా గొప్పటి ఏనుగులు ఆ రోజుల్లో మనకి రఫేల్ విమానాలనుకున్నట్టుగా ఏదో మిగ్ విమానాలన్నట్టుగా ఈ మ ఈ ఈ సబ్‌మరైన్స్ విక్రాంత్ సబ్‌మరైన్స్, విక్రాంత్ షిప్పుల్లాగా ఏనుగులు, గుర్రాలు ఇలా రథాలు ఇవే వాళ్ళ ఆహ్, మెయిన్ వెపనరీ. ఆహ్, ఆహ్, నా 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 ఏనుగులన్నీ ఎలా ఉన్నాయో, వాటికి తిండి పెడుతున్నారో లేదో, నా గుర్రాలు ఎలా ఉన్నాయో లేదో, మా మంత్రులు నా నా కోశాగారాన్నంతా కొల్లగొట్టేస్తున్నారేమో లేదో, నా ప్రజలందరికీ సరిగ్గా ఫుడ్ పెడుతున్నారా లేదో, ఇదే ఆలోచన. మొత్తం ఆ రాజ్యం గురించి ఆయన గురించి ఆలోచన. అలా ఆలోచన చేస్తూ తిరుగుతుంటే అక్కడ ఇంకొక వ్యాపారొస్తాడు. ఒక వైశ్యుడొస్తాడు. అదే గుడికి. అదే ఆశ్రమానికి. ఆశ్రమానికి ఆయన కూడా చాలా బాధల్లో ఉంటాడు. బాధల్లో ఉంటే ఈ రాజు ఆయన్ని చూస్తాడు. చూసి ఈ రాజు ఆయన్ని చూసి, "ఎవరయ్యా నువ్వు? నిన్ను చూస్తే చాలా బాధల్లో ఉన్నావు. ఏంటి నీ బాధలు?" అని సమాధిని అడుగుతాడు. ఆ సమాధి ఆయన పేరు సమాధి. ఏంటా నీ పేరేంటి అంటే, "నేను వైశ్యుడిని. నా పేరు సమాధి. నేను ఆహ్, నా భార్య పిల్లలతో ఉండేవాడిని. వాళ్ళు నా ఆస్తంతా లాగేసుకొని, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తంతా నన్ను లాగేసుకొని, నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టేసేవాళ్ళు. ఆ భా ఈ ఈ భార్యతోటి, పిల్లలతోటి కష్టాలు ఎదురై, నేను వాళ్ళని వదిలేసి ఈ అరణ్యంలోకొచ్చేసాను. ఇక్కడికొచ్చినప్పటికీ నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో అని నా మనసెప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తోంది. నా ఆ గతాలు ఎందుకు ఆలోచిస్తున్నాం? అయిపోయింది. వాళ్ళు ఎల్లగొట్టేసారు. కొత్త జీవితం ఇంకా తెచ్చుకోవాలి గదా! వాళ్ళయి అయిపోయింది. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోమంది. నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోమన్నారు. ఇక వాళ్ళని వదిలేసి నేను ఈ అడవిలోకొచ్చేసాను. ఇక్కడి నుంచి నా లైఫ్ ముందుకెళ్ళాలి గదా! వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళే ఎందుకు మాటి మాటికి గుర్తుకొస్తున్నారు. రాజు గూడా అదే అంటాడు. అయిపోయింది అయిపోయింది. ఓడిపోయాను. రాజ్యమంతా పోయింది. ఆహ్, మ మ బ్రతుకు జీవుడా అని చెప్పి అడవిలోకొచ్చాను. అది అది పోయిన దాని గురించి ఇంకా పోయి ఇంకా బాధపడడం ఏంటి? అప్పుడంతా గ్యాలంట్‌గా ట్రై చేశాను. అయినా గాని నా బాధలన్నీ అది పోయిందా, ఇది పోయిందని బాధపడుతున్నాను. వాటి గురించి ఇంకా ఆ పాత వ్యధలు ఎందుకొస్తున్నాయి?
అని చెప్పి ఆయనకి అర్థం కాలేదు. కోల్పోయిన విషయాల నుంచి మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి మనకి? అవే కదా మనకి కష్టాలు తెచ్చిపెట్టినవి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని, సరే ఇక్కడ మేధా మహర్షి ఉన్నాడు కదా! ఈ మేధా మహర్షి దగ్గరికి వెళ్దాం అని చెప్పి మేధా మహర్షి దగ్గరికి వెళ్తారు. మేధా మహర్షికెళ్ళి మహాముని, నేను ఒక రాజుని, నా వైశ్యుడు. నా రాజ్యం అంతా కోల్పోయాను నేను. కోల్పోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. పోయింది పోయింది, రాజ్యం అంతా పోతే పోయింది. కానీ నా మనసు ఎందుకు ఆ రాజ్యం మీదే ఉంది. ఈయన వైశ్యుడు, ఆయన భార్య వదిలేసింది, భార్య తరిమి కొట్టేసింది, పిల్లలు తరిమి కొట్టేశారు. వాళ్ళని వదిలేసుకొని వచ్చాడు. ఈయన కూడా వాళ్ళ భార్య గురించి ఎందుకు ఆలోచన వస్తుంది? వాళ్ళ గురించి ఎందుకు పదే పదే వాళ్ళ గురించి తలంపులు ఎందుకు వస్తున్నాయి అని మునిని అడిగితే, అప్పుడు ఆ మేధా మహర్షి చెప్తుంటాడు. మేధా మహర్షి వాళ్ళకి చెప్తుంటాడు. కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఏమని చెప్తాడు? అయ్యా, ఇది మీకంతా ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చిందంటే ఆ మాయ వల్ల వచ్చింది. మీ ఇద్దరికి ఎందుకు వచ్చిందంటే ఒక మాయ వల్ల వచ్చింది. ఆ మాయ శక్తి, మాయ ఒక భగవంతుడి శక్తి. ఆ భగవంతుడి శక్తి వచ్చేసి మీకు ఆ విషయాలకి బంధం పెడుతుంది, బంధిస్తుంది అది. అసలు ఆ మాయ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్తాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటాడు. ఆ మాయ అసలు భగవంతుడు ఎందుకు పెట్టాడు? మనలో ఒక భగవంతుడి యొక్క శక్తి, ఆ శక్తి మనలో ఉంది అది. ఆ శక్తి వల్ల మనం ఏం చేస్తున్నాము? ఆ పాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అసలు ఆ శక్తిని మన మనుషుల్లో ఎందుకు పెట్టాడు? జీవుల్లో ఎందుకు పెట్టాడు? మనుషులే కదా, జీవుల్లో ఎందుకు పెట్టాడు? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి. ఒక పక్షి తీసుకున్నారనుకోండి. ఆ పక్షి గాల్లో ఎగరాలని. అది గాల్లో ఎగరడానికి కోసమని భగవంతుడు దాని బాడీ ఎలా తయారు చేస్తాడంటే, దాని ఎముకలన్నీ హాలోగా ఉంటాయి. లోపల గట్టిగా ఉండవు. మరి ఇప్పుడు మన ఎముక తీసుకున్నాం అనుకోండి. ఇది కట్ చేస్తే లోపల డొల్ల ఉండదు. ఇది సాలిడ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం పరిగెత్తాలి, చెట్లెక్కాలి. ఏదైనా జంతువు తీసుకుంటే అది డొల్ల ఉండదు. అంతా ఉంటుంది లోపల, అంతా గట్టిగా ఉంటుంది. ఒక ఎముక అలాగే ఉంటుంది. అదే ఈ పక్షులకి ఏమవుతుంది? ఇలాగా మన వెదురు బొంగులాగా లోపల కన్నం ఉంటుందది. చుట్టూ ఎముకుండి లోపల కన్నం ఉంటుంది. ఎందుకు అలాగా అంటే దాని వెయిట్ తక్కువుండాలి. అది గాల్లో ఎగరాలంటే వెయిట్ తక్కువుండాలి. ఆ తక్కువ వెయిట్ ఉండడం కోసమని భగవంతుడు దాని స్కెలిటన్ అంతా హాలో బోన్స్‌తో తయారు చేశాడు. అలా తయారు చేసిన ఆ పక్షికి అది గర్భం దాల్చినప్పుడు ఆ గుడ్లని దాని పొట్టలో పెట్టుకొని గాల్లో ఎగరలేదది. ఆ గుడ్లని దాని పొట్టలో పెట్టుకొని గాల్లో ఎగరలేదు. ఆ వెయిట్‌కి ఆ పక్షి ఎగరలేదు. కానీ ఆ పొట్టలో ఉంటే గాని ఆ గుడ్లకి వెచ్చదనం లేదు. ఆ పొట్టలో ఉంటే గాని వాటికి వెచ్చదనం లేదు. సో, అది ఎగరలేదు. దాని ఫుడ్ అది తినలేదు. సో, అందుకని ఏం చేస్తారు? ఒక గుడ్డు కొంచెం ఒక సైజ్‌కి రాగానే ఆ పక్షి వచ్చేసి ఆ గుడ్లను పెట్టేస్తుందక్కడ. ఇదంతా మాయ గురించి చెప్తున్నాము. ఆ గుడ్లను పెట్టేస్తుంది. అయితే గుడ్డు బయటకొచ్చేసిన తర్వాత ఆ గుడ్డు మీద మమకారం లేకపోతే పోయి ఆ గుడ్డు దాని మీద కూర్చోదు. ఇప్పుడు అదే పక్షికి దాని శరీరం నుంచి ఒక ఈక పడిపోయిందనుకోండి. ఆ ఈక పడిపోయిందనుకోండి. అయ్యో! నా ఈక అని పోయి దాన్ని పట్టుకోదది. అదే గుడ్డు దాని పొట్టలోంచి వచ్చిందనుకోండి. ఆ గుడ్డు మీద ఆ వేడి ఆహ్, 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 ఆ గుడ్లకి వేడి ఉండాలని చెప్పి అది పోయి ఆ గుడ్ల మీద అలా కూర్చుంటుందది. ఆ గుడ్డు పెట్టి అలా వదలదు. దానికి ఫుడ్డు కోసమని తండ్రి పక్షాన వస్తది, దానికి ఫుడ్ పెడతది. లేదా ఇదైనా పోయి ఫుడ్ తింటుంది. మళ్ళా వచ్చి ఆ గుడ్లు పొదగడం కోసం అలా కూర్చుంటుందది. అలా కూర్చునేది సరిపోదు. ఆ గుడ్లు పగిలిపోయి దాంట్లోంచి పిల్లలొచ్చిన తర్వాత కూడా, ఆ గుడ్లు పగిలిపోయి పిల్లలొచ్చిన తర్వాత కూడా, ఆ పక్షి ఏం చేస్తుంది? దానికి తిండి పెడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి వాటికి తిండి పెడుతుంది. అలా తిండి పెట్టకపోతే అవి పెరగవవి. అంటే ఆ అట్రాక్షను, ఆ మమకారము ఆ పక్షికి ఈ జీవికి ఆ జీవి మీద లేకపోతే ఇది బతకలేదు. ఇది ఆహ్, ఆహ్, అది ఆటోమేటిక్‌గా భగవంతుడు అట్రాక్షన్ అనేది పెట్టేసాడు దానికి. అలా తీసుకొచ్చి దాంట్లో ఇది ఫుడ్ పెట్టి, అది పెరిగిన తర్వాత అది ఒక స్టేజ్‌కొచ్చాక ఏమవుతుంది? ఆ పక్షులు ఎగిరిపోతాయి. ఆ పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోయి వాటి లైఫ్ వాటి తీసేసుకుంటాయి. అయితే
ఈ పక్షులు ఆ మమకారం ఎప్పటి వరకు ఉంటుంది? అది ఆ పక్షి ఎగిరిపోయేంత వరకు ఉంటుంది. మనిషి జీవితం మాత్రం వాడు 40 ఏళ్ళొచ్చినా సరే మమ్మీ, డ్యాడీ అని, నా ఆస్తి, నీ ఆస్తి అని మనం అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఆహ్, ఆహ్, ఒక భగవంతుడు ఒక శక్తి పెట్టాడు. వాటిలో ప్రతి దాంట్లోనూ ఒక శక్తి పెట్టి, ఆ అట్రాక్షన్ అనేది ఒక శక్తి పెట్టి, ఒక పర్పస్ కోసం పెట్టాడు. ఆ పర్పస్‌ని దాటి మనం చేస్తే మనకి ప్రాబ్లమ్ అవుతుంది. అయితే దీనికి మనం ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది మా మేధా చెప్పకపోయినా మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ సూర్యమండలం ఉంది ఇక్కడ. మధ్యలో సూర్యుడున్నాడు. చుట్టూ ఆహ్, మన ఈ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయి. ఈ అట్రాక్షన్ లేదనుకోండి, మన గ్రావిటేషనల్ పుల్ అని ఉందని తెలుసు. అందరికీ తెలుసు. గ్రావిటేషనల్ పుల్ ఉంది. 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ దాని యాక్సెలరేషన్ స్పీడు. ఇవన్నీ సైన్స్‌లో చదువుకున్నాం. ఇవన్నీ ప్రూవెన్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. గురుత్వాకర్షణ శక్తి ఉందని తెలిసిందే మనందరికీ. అయితే ఈటికి దీనికి మన ప్లానెట్‌కి సూర్యుడికి, ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదనుకోండి. ఈ ప్లానెట్స్ అన్నీ అటు తిరుగుతూ ఉండేవి. ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఇటు తోస్తే అటు వెళ్ళిపోతూ ఉండేవి. మనం స్పేస్‌లోకెళ్తే ఎలా ఎలా గాలిలో తేలుతూ ఉంటామో, అలాగా ఈ ఈ ప్లానెట్స్ అన్నీ ఎటు పడితే అటు పోతూ ఉండేవి. అవి అలా పోకుండా ఉండడం కోసమని ఒక ఆకర్షణ శక్తి పెట్టాడు. ఆ ఆకర్షణ శక్తిలో ఇది మళ్ళీ లోపలొచ్చి పడిపోకుండా దీనికి ఒక రొటేషన్ అనేది పెట్టాడు చుట్టూ. ఒక రెవల్యూషన్ అనేది పెట్టాడు. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నుంచి అలా తిరుగుతూ లోపలికెళ్ళి పడిపోకుండా దానంతటా దాని ఐడెంటిటీ ప్రతి ఒక్క గ్రహము దాని ఐడెంటిటీ మెయింటైన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఆ ఆకర్షణ శక్తితోటి ఆహ్, బయటకి వెళ్ళట్లేదు. ఈ ఈ ఈ ఈ సొంత శక్తితోటి లోపలికి రాకుండా ఉంటుంది. అదే మనం ఇది తీసుకోండి. చంద్రుడిని తీసుకోండి. చంద్రుడు ఏం చేస్తున్నది? ఈ ఈ భూమి చుట్టూ తిరుగుతోంది. భూమి చుట్టూ తిరుగుతోంది. ఈ భూమి చుట్టూ తిరగడం వలన ఆ సూర్యుడి యొక్క శక్తి కూడా దాంట్లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఈ భూమి చుట్టే తిరుగుతోంది. కానీ సూర్యుడి యొక్క శక్తి కూడా దాంట్లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇలాగా ఇది మన భగవంతుడు అనుకుంటే, ఇది మన గురువు అనుకుంటే, మనం గురువు చుట్టూ తిరిగినా సరే మనకు ఆ భగవంతుడి శక్తి వస్తుందన్నమాట. సో, ఇప్పుడు మనం చూస్తుంది మాయాశక్తి. అంటే మాయ ఎందుకు పెట్టాడు భగవంతుడు అంటే, ఒక పర్పస్ కోసం పెట్టాడది. ఒక పర్పస్ కోసం పెట్టాడు. అయితే ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి మేధా మహర్షి చెప్పేసి, "బాబు మీకొక మాయ ఉంది. ఒక అట్రాక్షన్ ఉంది. భగవంతుడు వచ్చిన శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఇ ఇ ఇ ఇవన్నీ మనకి అటాచ్‌మెంట్‌లొస్తున్నాయి. మీరేంటంటే ఆహ్, ఒ ఒక పర్పస్ అయిపోయిన తర్వాత ఆహ్, 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 ఆ అట్రాక్షన్‌ని మనం వదులుకోవాల్సింది. దాని మీద ఇంకా కూర్చుంటున్నారు. దాని మీద ఇంకా కూర్చుంటున్నారు. అందువల్ల ప్రాబ్లమ్ వస్తుంది. దీన్ని ఎలాగ మనం బయటకు రావాలి అంటే, ఏ మాయాశక్తితో వల్లైతే మీరు ప్రాబ్లమ్స్ తెస్తున్నారో, అదే మాయను యూజ్ చేసుకొని, మీరు బయటకొచ్చేయండి. అంటే ఈ మాయాశక్తి ఏమవుతుంది? ప్రాపంచిక విషయాల వైపు అటాచ్‌మెంట్ అవుతుంది. అదే మాయాశక్తిని మీరేం చేస్తారంటే, అది భగవంతుడి వైపు తిప్పారనుకోండి. ఆ భగవంతుడి వైపు తిప్పారనుకోండి. ఆ శక్తితోటే మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకొస్తారు. ఈ ఈ అటాచ్‌మెంట్ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏది? నా రాజ్యం పోయింది. అయినా రాజ్యం గురించి ఆలోచిస్తున్నాడు. భార్య వదిలేసింది. అయినా భార్య గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ఈ ఈ దీనివల్ల బాధలొస్తున్నాయి. ఏదైతే మీకు బాధొస్తుందో, అదే బాధ నుంచి మీరు బయటకు రావాలి. ఈ ఆ మాయాశక్తిని పట్టుకున్నారనుకోండి. ఆమె ఉంది. ఆమెకు శక్తి ఉంది. ఆ శక్తే మిమ్మల్ని ఇలా అటాచ్‌మెంట్ ప్రపంచ విషయాల వైపు తీసుకెళ్తుంది. అదే శక్తిని మీరు భగవంతుడి వైపు తిప్పితే, అదే మాయాశక్తిని మీరు భగవంతుడి వైపు తిప్పితే ఆ మాయ వచ్చేసి మీకు భగవంతుని మీతో కలుపుతుంది. ఆ మాయే మిమ్మల్ని భగవంతుడు వచ్చి మీతో కలుపుతుంది. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్పి ఆ మేధా మహర్షి వచ్చేసి ఈ సురధుడికి ఇంకా సమాధికి చెప్తాడు. సురధుడికి, సమాధికి చెప్పిన విషయం ఏంటంటే ఏదైతే మహామాయ ఉందో అది మీకు దానివల్ల మీరు ప్రాపంచిక విషయాల్లో మీరు అటాచ్‌మెంట్ వస్తుంది. అదే మహామాయను పట్టుకొని, దేవి నువ్వు నాకు ప్రాపంచిక విషయాల మీద కాదు, ఈ భగవంతుని విషయాల్లో నాకు ఆహ్, అటాచ్‌మెంట్ వచ్చేట్టుగా చెయ్యి అని ఆహ్, 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 దేవిని పట్టుకుంటే, ఆ దేవి తీసుకెళ్ళి మిమ్మల్ని భగవంతుడితో లీనం చేస్తుంది అని చెప్పి ఆహ్, చెప్తే, అసలు ఆహ్, 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 ఆ దేవి ఎవరు? ఆమె సంగతేంటి? ఆమె ఎక్కడి నుంచొస్తుంది? ఆమె ఎప్పుడుంటుంది? ఆమె ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఆమె సంగతి నాకు చెప్పండి అని చెప్పి ఈ
వీళ్ళిద్దరు అడుగుతారు. ఎవరు? సురధుడు అండ్ సమాధి. వాళ్ళిద్దరి సంగతి చెప్పండి అంటే, అప్పుడు చెప్తాడు. ఆమె చేసిన పనులేంటి? ఎలా ఎలా పనులు చేస్తుందంటే ఆమె చెప్తాడు. ఒక్కొక్కటి చెప్తాడు. అది ఏంటంటే ఒ ఒ ఒక ఒక ఒకానొక టైంలో ఒక కథలో కాదు. ఓకే. ఆహ్, మేధా ఋషి చెప్తాడు. ఒక్కొక్క టైంలో మహావిష్ణువు పడుకొనుంటాడాయన. మహావిష్ణువు పడుకొనుంటాడు. పడుకొనున్నప్పుడు ఆయన చెవి నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. ఆయన చెవి నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. ఆ ఇద్దరు రాక్షసుల పేరు ఒకడి పేరు మధు, ఇంకోడి పేరు కైటభ. మధు, కైటభ అనే ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. ఆ పుట్టుకొచ్చి వాళ్ళేం చేస్తారు? ఉన్నవాళ్ళు ఉండకుండా ఆ బ్రహ్మదేవుడు ఈ విష్ణుమూర్తి నాభిలోంచి బ్రహ్మదేవుడు ఉంటాడు కదండీ! వీళ్ళిద్దరూ కలిసి ఆ బ్రహ్మదేవుడి వైపు బ్రహ్మని అటాక్ చేస్తారు. ఆ బ్రహ్మని వశం చేసుకోవడానికి కోసమని ఈ మధు, కైటభ రాక్షసులు బ్రహ్మదేవుడి వైపు వెళ్తారు. ఆ బ్రహ్మ వైపుకి వెళ్ళేసరికల్లా ఇప్పుడేమో విష్ణుమూర్తి పడుకునున్నాడు. పడుకున్న విష్ణుమూర్తి ఆహ్, చెవిలోంచి వచ్చిన ఇద్దరు ఘోర రాక్షసులు ఆ బ్రహ్మదేవుడిని అటాక్ చేసేసరికల్లా ఈ బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కాక ఈ విష్ణుమూర్తి పడుకునున్నాడు. ఆయనని లేపు తల్లి అని చెప్పి ఈ బ్రహ్మదేవుడొచ్చేసి ఆ దేవి మహామాయని ప్రార్థిస్తాడు. ఈయనెళ్ళి బ్రహ్మదేవుడు దేవి మాయని ప్రార్థిస్తే ఆహ్, దేవి మహామాయ వచ్చేసి ఆ విష్ణుమూర్తిని లేపుతుంది. దేవి మాయ వచ్చేసి ఆ విష్ణుమూర్తిని లేపగానే ఆ లేచిన విష్ణుమూర్తి ఈ మధుకైటభ రాక్షసుడితోటి యుద్ధం చేస్తాడాయన. ఈ మధుకైటభ రాక్షసుడితోటి ఘోరంగా యుద్ధం చేస్తాడాయన. సో, ఆహ్, ఆ యుద్ధం చేయడం ఎంతసేపు ఎన్ని రోజులు? 5000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడాయన. ఆ యుద్ధం చేస్తూ ఉన్నంతసేపు ఈ మధుకైటభ రాక్షసులు ఏమవుతుంది? ఆ విష్ణుమూర్తిని చూసి, "అబ్బా! నువ్వు చాలా బాగా యుద్ధం చేస్తున్నావు. నిన్ను చూసి మాకు ఆనందం వేస్తుంది. నువ్వు నువ్వు వరం కోరుకో" అని వాళ్ళిద్దరూ విష్ణుమూర్తిని వరం అడుగుతారు. "నువ్వు వరం కోరుకో, నీకు వరం ఇస్తామని." ఏది? విష్ణుమూర్తికి వరం ఇస్తామని. అంటే విష్ణుమూర్తి చూసి, నాకల్లా ఒకటే వరం. మీరిద్దరు నా చేతిలో చావడమే నా వరం" అనంటే, సరే మీరు వాళ్ళకక్కడ ఏదో ట్రిక్కు. ఎక్కడ నీళ్లు లేని చోట మమ్మల్ని చంపు అనగానే, వాళ్ళిద్దరిని ఆయన తొడ మీద కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. చంపేసి ఆ మధుకైటభం నుంచి ఈ బ్రహ్మదేవుడిని రక్షిస్తాడు. ఇది కథ. ఓకే. ఇది కథ. నౌ చూస్తే ఇది చాలా ఒక సింపుల్ కథ. ఏముంది? రాజున్నాడు. రాజుకి రాజ్యం పోయింది. రాజ్యం పోయిన తర్వాత ఇక్కడెక్కడికో వచ్చాడు. అదేదో మన ఇద్దరు రాక్షసులొచ్చారు. చెవిలోంచి వచ్చారు. బ్రహ్మదేవుడిని చంపుతాడు. బ్రహ్మదేవుడు పోయి దేవిని అడిగాడు. దేవిని పోయి విష్ణుమూర్తి చెప్పాడు. విష్ణుమూర్తి వచ్చేసి వీళ్ళని చంపేస్తాడు. ఇదే కదా కథ అని అనుకుంటాం. అయితే ఆ కథను మీరు కొంచెం సూక్ష్మంగా మీరు స్టడీ చేస్తే చాలా నిగూఢమైన ఫిలాసఫీ అంతా అందులో ఉంటుంది. మన రామాయణము, మహాభారతం కూడా ఇలా చదివితే మనకు మనకి ఈ తత్వం అంతా బాగా డీప్‌గా మనకు అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఒకటి చూద్దాం. సురధుడు అన్న పేరుంది రాజుకి. సురధుడు అంటే ఏంటి? మంచి రథం నడిపించేవాడు. రథం అంటే ఏంటి? మన దేహమే ఒక రథం. సో, మనందరిని రిప్రజెంట్ చేస్తున్నవాడు సురధుడు. మనమే ఒక రథం. సమాధి అంటే సమాధి. ధి అంటే బుద్ధి. సమాధి అంటే బుద్ధి. సో, ఎవరైతే ఆ స్పిరిచ్యువల్ యాస్పిరెంట్ నేను భగవతత్వానికి తెలుసుకోవాలి అని తపన ఉన్న వ్యక్తి, స్పిరిచ్యువల్ యాస్పిరెంట్ ఉన్న వ్యక్తి ఆ సమాధి. ఆహ్, నా బుద్ధిని నేను సమానంగా పెట్టుకోవాలని. మేధ అంటే ఆ ఋషి పేరు. మేధ అంటే మేధావి. మేధావి అంటే నాలెడ్జబుల్ పర్సన్. చాలా నాలెడ్జ్ ఉన్నవాడు. సో, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మనం చూసాం. సురధుడు అంటే దేహాన్ని సరిగ్గా చూసుకునేవాడు. దేహభ్రాంతితో ఉన్నవాడు. సమాధి అంటే స్పిరిచ్యువల్ యాస్పిరెంట్. భగవతత్వాన్ని కావాలి అని కోరుకునేవాడు. మేధ అంటే బాగా నాలెడ్జ్ ఉన్నవాడు. ఇప్పుడు చూద్దాం. సురధుడు ఏం చేశాడు? ప్రజలందరిని ఎలా చూసుకున్నాడు? కన్నపిల్లలాగా చూసుకున్నాడు. కన్నపిల్లలాగా చూసుకున్నాడు. అది ఇక్కడ చేసిన ప్రాబ్లమ్. ఇంకోటి రాజ్యం అంతా బాగా చూసుకున్నాడు. నా రాజ్యం బాగా ఉండాలనుకున్నాడు. నా 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 సైన్యం బాగా ఉండాలనుకున్నాడు. ఇదంతా నా రాజ్యం, ఇది నా సైన్యం అని అనుకున్నాడు. యాక్చువల్‌గా మనకు చేయాల్సిందేంటి? మనం చేయాల్సిన పనేంటి? ప్రతి ఒక్క పని మనం భగవంతుడికి అర్పించి చేయాలి. భగవంతుడి యొక్క సుఖం కోసం చేయాలి.
మయి సర్వాణి కర్మాణి సన్యసాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమోత యుద్ధస్స విగడచరవ. మయి సర్వాణి కర్మాణి సన్యస, నాకు వదిలేసే, నా నా గురించి నా హ్యాపీనెస్ కోసం పనిచేయి. వీళ్ళు నా పిల్లలు కాదు భగవంతుడా, నీ పిల్లలు, నువ్వు నాకు ఇచ్చావు యాజ్ కస్టోడియన్. నేను ఒక కస్టోడియన్ అనుకోలే కానీ వీళ్ళే నా పిల్లలు, వీళ్ళే నా వాళ్ళు అని అనుకోవద్దు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సురధుడు ప్రాబ్లమ్స్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయాడంటే అహంకారం. అహంకారం అంటే నేను చేస్తున్నాను. మనం చెప్పాము, అహంకారం అంటే గర్వం అని కాదు, ప్రైడ్ కాదు. అహంకారం అంటే నమస్కారం. నమస్కారం అంటే నీ 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 ప్రకారంగా చేస్తాను, అలా కాకుండా నా ప్రకారంగా అన్నీ బాగానే చేస్తున్నాడు, చక్కగానే చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఆ భగవతత్వాన్ని వదిలేసి చేస్తున్నాడు. సో అక్కడ చేసిన పని అదే. అర్జునుడు ఇలాగే అన్నాడు, అహోబత్ మహత్పాపం కర్తుం వ్యవస్థితావయం యత్ రాజసుకులోభేన హంతుం స్వజనముద్దితా. ఈ రాజ్యసుఖం ఇదంతా చేస్తే నాకు సుఖం వస్తుంది, ఇవన్నీ ఈ ప్రజలందరినీ నేను చక్కగా చూసుకుంటే వాళ్ళు నన్ను చక్కగా చూసుకుంటారు, ఈ ఈ ఈ మన ఏంటది ఈ మంత్రులందరినీ చూసుకుంటే ఆ మంత్రులందరూ నన్ను చూసుకుంటారు అని చెప్పి అలా అనుకున్నాడు. సో అది కాదు, ఎప్పుడు ఏమనాలి? మై సర్వాణి కర్మాని సన్యసాధ్యాత్మ చేరాస నిరాశి. ఏమి ఆశలు పెట్టుకోకండి, వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకండి. నిర్మమో, నాది కాదు అన్న మనస్తత్వంతో నిర్మమ, నాది కాదు భూత్వ యుద్ధస్స విగత జర. ఏమవుతుంది అన్న భయంతో కాకుండా అన్ని పనులు చేయండి, ప్రతి పని చేయండి, నా మీద భారం వదిలేసి చేయండి. నిరాశి, ఇది చేస్తే వాడు నాకు ఏదో చేస్తాడన్న ఆశ వద్దు. నిర్మమో, ఈ ఆస్తి ఈ రాజ్యం అంతా నాది అన్న మనస్తత్వంతో వద్దు. తర్వాత యుద్ధస్వ విగడ జర. ఏమవుతుంది? బ్రహ్మణాదాయ కర్మాణి సంగంతత్వ కరోతి లిప్యతేన స పాపేన పద్మ ఈ భవాంబిస. పద్మంలాగా ఉండాలి. పద్మపత్రం ఎలా ఉంటుంది? ఆ మొత్తం దాంట్లోంచే పైకి వస్తుంది పద్మం, కానీ దేన్ని అంటుకోదు, దేన్ని ముట్టుకోదు. సో యజ్ఞార్థాత్ కర్మను వచ్చే లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంటే ముక్త సంఘ సమాచార. అటాచ్మెంట్ లేకుండా పనిచేయాలి. ఎక్కడైతే అటాచ్మెంట్ చేసుకున్నాడో, ఎప్పుడైతే వీళ్ళ నుంచి నాకు హ్యాపీనెస్ ఉంటుంది, వీళ్ళ నుంచి వస్తుందో ఏమవుతుంది? ఏ సంస్పర్శజా భోగా దుఃఖయోనివ ఏవతి. ఎక్కడి నుంచి అయితే మీరు సంతోషం వస్తుంది అనుకుంటారో అదే దుఃఖానికి కారణం అవుతుంది. ఇనీషియల్గా హ్యాపీగా ఉన్నాడు ఆయన, ఏ సంస్పర్శజా భోగా దుఃఖ అయోనివ ఏవతి. ఆ దుఃఖానికి అదే మూల కారణం. ఏదైతే నాకు ఆనందం వస్తుంది, ఏదైతే దేని నుంచి అయితే మీరు సంస్పర్శజా భోగ, దేనైతే భోగం ఆలోచించారో దాని నుంచే మీకు దుఃఖం వస్తుంది, అదే దుఃఖానికి మూల కారణం అవుతుంది. ఆద్యంతవంతకం అంటే నతేషు రమతే బుధ. సో ఇది సురధుడు చేసిన ప్రాబ్లం. సురధుడు ఏం ప్రాబ్లం చేశాడు? ఈ ప్రజలందరూ నా వాళ్ళు, ఈ రాజ్యం అంతా నా రాజ్యం, నేను వీళ్ళని చక్కగా చూసుకుంటున్నాను, వీళ్ళందరినీ చక్కగా చూసుకోవడం వల్ల వీళ్ళందరూ నాకు ఆనందం ఇస్తారు, నాకు సంతోషం ఇస్తారు అన్న ఆశతోటి, అంత తపనతోటి ఉన్నాడని. ఎప్పుడైతే ఆయన ఆశలో నిరాశలైపోయాయో చాలా బాధకు గురయ్యాడు. చేయాల్సిన పని ఏంటి? భగవంతుడి ప్రీతి కోసం చేస్తుంటే, భగవంతుడి మీద భారం వదిలేసేస్తుంటే భగవంతుడు చూసుకునేవాడు అదంతా. నాకు మంచిది, నేను అడవికి పోవడం మంచిదంటే అది కూడా మంచిదే, నేను రాజ్యం చేయడం మంచిదంటే అది కూడా మంచిదే. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నా వాళ్ళు అనుకున్నారు. అయితే ఇప్పుడు సమాధి గురించి చూద్దాం. సమాధి ఏం చేశాడు? సమాధి అంటే ఎవరు? సమాధి అంటే స్పిరిచువల్ ఆస్పిరెంట్. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. భార్య అంటే కోరికలు, పిల్లలు ఎవరు? లోభము, క్రోధము. ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ లోభము, క్రోధము ఉంటుంది. ఈ సమాధి, నేను భగవంతుడి కోసం అని మెడిటేషన్ చేస్తున్న వ్యక్తి లోపల నుంచి కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికలు ఇమీడియట్గా ఏం చేస్తాయి? ఒక లోభాన్ని, క్రోధాన్ని, 2 పిల్లల్ని పుట్టించేస్తాయి. ఆ లోభం వచ్చేసి, ఆ కోరికలు వచ్చేసి ఆ సమాధి ఆ భగవతత్వం వైపు వెళ్ళనీయకుండా చేసేస్తాయి. ఏదైతే ఆయన చేసే జర్నీని అవి ఆపేసి ఇంకా నాకు వీళ్ళున్నంత వరకు నాకు ప్రాబ్లం అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడని. వీళ్ళతో, ఈ భార్య పిల్లలతో ఉన్నంత వరకు ప్రాబ్లం అని. కానీ ఆ అటాచ్మెంట్ మాత్రం మళ్ళీ ఆ కోరికల వైపు వెళ్తూనే ఉంది. సో ఈ సురధుడు మన భగవతత్వాన్ని ఈ రాజ్యం అంతా నాదనుకున్నాడు. ఈ సమాధి
భగవంతుని వైపు మనసు పెడుతున్నారు. బయట ఉన్న కోరికలు మాత్రం వదుకోలేకపోతున్నారు. సో, ఈ మాయ వల్ల వస్తుంది. ఈ మాయతో దీన్ని ఎలా బయటపడాలి? ఈ మాయ నుంచి ఎలా బయటపడాలి? అంటే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఒక గురువు దగ్గరికెళ్ళారు. ఫస్ట్ పని ఏం చేస్తారు? ఒక గురువు దగ్గరికెళ్ళారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతు తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. ఫస్ట్ ఒక గురువు దగ్గరికెళ్ళి గురువుగారిని ఒక ఒక మార్గదర్శి అడిగాడు. నాకు నాకు మార్గదర్శనం ఇవ్వండి. అయితే ఆ గురువుగారు చెప్పిందేంటి? కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ మనకు బయట అవుతున్న పనులన్నీ కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. ఆయన అదే చెప్పాడు. బాబు ఈ మాయ అన్నది ఉంది. ఆ మాయ వల్ల ఇవన్నీ బయట విషయాలన్నీ జరుగుతున్నాయి. వాటిలో మీరు లీనమైపోయి మీరు ఈ కష్టాలన్నీ తెచ్చుకుంటున్నారు. మీరు ఆ లిటరల్ పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. నేను కూడా ఆ ప్రకృతిలో ఒక మనిషిని. నేను కూడా వాటిలో ఒక వ్యక్తిని అని మీరు దాంట్లో లీనమైపోయి మీరు ఈ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. అయితే ఆ లీనం నుంచి బయటకు రావాలన్నా మీరు కూడా మళ్ళా అదే ఆహ్, మన ఆ దేవి ఆ మహామాయ దేవిని పట్టుకోండి అని చెప్పి అది దేవి మాయమని చెప్పాడు. అయితే ఇక్కడ ఏమైంది? మాయ అయితే కష్టాలు తెచ్చిందో అదే మాయను ఉపయోగించుకొని మీరు ఈ ఆహ్, ఆహ్, మీరు బయటపడాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ ఏముంది? మహావిష్ణువు పడుకున్నప్పుడు ఆయన చెవిలోంచి ఇద్దరు రాక్షసులొచ్చారు. ఆ ఇద్దరు రాక్షసుల పేరేంటి? మధు, కైటభ. మధు అంటే తీపి. కైటభ అంటే కటువు. మధు అంటే లైక్స్. కైటభ అంటే డిస్‌లైక్స్. ఇష్టం, అయిష్టం. ఇష్టం, అయిష్టం. ఆహ్, ప్రీతి, అప్రీతి. సో, ఈ అయిష్టాలు మనం ఏం చేస్తాయి? అవి ఎక్కడి నుంచొస్తాయి? ఎప్పటి నుంచొస్తాయి? మహావిష్ణువు పడుకున్నప్పుడు ఆయన చెవిలోంచొస్తాయి. అంటే మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నప్పుడు అవి ఏదైనా ఇంద్రియ విషయాలను ఎప్పుడైతే టచ్ చేస్తాయో, తేగానే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఆ లైక్స్, డిజైర్స్ ఒక్కసారి బయటకొచ్చేస్తాయి. మనకి తెలియకుండానే, బయటకొచ్చేస్తాయి. ఏం చేస్తాయి? ఎప్పుడైతే చెవిలోంచొచ్చాయి. చెవిలోంచి రావడం అంటే ఇంద్రియ విషయాలు ఎప్పుడైతే టచ్ అవుతాయో ఇంద్రియ విషయాలు. ఈ ఇంద్రియ విషయాలైతే టచ్ అవుతాయో అవి ఒక్కసారి బయటకొస్తాయి. మనకి మూడో అధ్యాయంలో ఉంది. ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయోరమవమగచ్చేత్ గచ్చే తౌ హైశ్చ పరిపంథినౌ. ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో. ఇంద్రియస్య రాగద్వేషం. ఇంద్రియాల యొక్క రాగద్వేషాలు ఉన్నాయి చూడండి. ఇంద్రియాలకు ఏవి ఇష్టమో అయిష్టాలు ఉన్నాయి కదా! ఇంద్రియస్య రాగద్వేషో ఇంద్రియస్యార్థే వ్యవస్థితో. ఆ ఇంద్రియ విషయాల్లో అవి ఉన్నాయి అవి. రాగద్వేషాలు. అవి ఎప్పుడైతే టచ్ అవుతాయో, అవి ఒక్కసారి మేనిఫెస్ట్ అవుతాయి. అవేంటి? తయోర్ న వశమాగచ్చేత్. వీటికి నువ్వు వశం గాకు. నువ్వు దీనికి వశం గాకు. ఎందుకు? తౌ హస్య పరిపంథినౌ. అవి ఆహ్, అస్య అస్య అంటే నీ జీవాత్మకి అవి పరిపంథినౌ. పరిపంథినౌ అంటే హైవే రాబర్స్ లాగా. అవి హైవే రాబర్స్ లాగా. ఏవి? ఈ రాగద్వేషాలన్నవి హైవే రాబర్స్ లాగా నీ నిన్ను ఇప్పుడు మనం పూర్వకాలంలో అడవిలో వెళ్తున్నారనుకోండి ఎవరైనా. అడవిలో వెళ్తుంటే అడవిలో వెళ్తున్న వాళ్ళకి ఈ దారిదోపిడి ఉండేవాడు. వాళ్ళొచ్చేసి ఒక్కసారి ఆహ్, వాళ్ళని ఆహ్, ఆహ్, పోయే ప్రయాణికుల్ని అటాక్ చేసేవాళ్ళు. అటాక్ చేయడం వల్ల వాళ్ళకి ఆహ్, వాడు ముందుకు పోలేడు, వెనక్కి పోలేడు. అట్లాగా మనకున్న అయిష్టాలు, రాగద్వేషాలు ఏం చేస్తాయి? మన మనం ముందుకెళ్ళనీయకుండా చేస్తాయి. అయితే ఇక్కడేమైంది? ఆ విష్ణుమూర్తి చెవిలోంచి వచ్చిన ఈ మధుకైటభులు వాళ్ళు దేన్ని అటాక్ చేశారు? వాళ్ళు పోయి బ్రహ్మదేవుని అటాక్ చేశారు. బ్రహ్మ అంటే ఏంటి? బుద్ధి, తెలివి. మనకున్న తెలివి బ్రహ్మ కూడా చూడండి 4 తలకాయలున్నవాడు. అంటే చాలా నాలెడ్జ్ ఉన్నవాడు. మనకున్న ఆహ్, నాలెడ్జ్ ఉన్నవాడు. మనలో ఉన్న మేధాశక్తి అంతా బ్రహ్మతత్వం అది. ఈ మధు కైటభాలు ఏం చేస్తాయి? మన మనకున్న విచక్షణ జ్ఞానాన్ని నాశనం చేస్తాయి. మనకున్న విచక్షణ జ్ఞానాన్ని నాశనం చేస్తాయి. మనకున్న బుద్ధిని భ్రష్టు చేస్తాయి. దాంతోటి మనం ఏది మంచి, ఏది చెడు అన్నది చేయలేకుండా మనము బయాస్డ్ అయిపోతాం. ఒక్క నిమిషం అండి లైన్.
సో ఇది రాగద్వేషాలు ఏమవుతాయి? అవి వచ్చేసి మన మన విచక్షణ జ్ఞానాన్ని దెబ్బతీస్తాయి, మనకున్న బుద్ధిని అంతా పాడు చేస్తాయి. ఏమైపోయింది, అర్జునుడు కూడా ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళాక ఆ మన భీష్ముడు అంటే ఇష్టం, ద్రోణుడు అంటే ఇష్టం. వాళ్ళిద్దరిని చూసి అయ్యో వాళ్ళతో యుద్ధం చేయాలా, చిచి చిచి యుద్ధం మంచిది కాదు, మన ఇది ధర్మం కాదు, మనం నరకానికి వెళ్ళిపోతాం, మనకంతా ఇది ఆ, ఎప్పటికీ ఈ ఈ కులాలన్నీ పాడైపోతాయి, ఈ ఈ ఆ స్త్రీలందరూ నష్టపోతారు, కులక్షయం అయిపోతుంది, ఇన్ని మాటలు మాట్లాడతాడు. ఏమైంది అక్కడ? ఆ రాగద్వేషాలు వచ్చేసి ఆ బుద్ధిని మొత్తం భ్రష్టు చేసి పడేస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు తప్ప నాకేం వద్దు అని యుద్ధం ముందు వెళ్ళి అడిగిన వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అన్ని ఆ, ఆ, ప్రవచనాలు చెప్పడం అనేది మొదలెడతాడు. ఎందుకంటే బుద్ధి భ్రష్టు అయిపోతుంది. సో రాగద్వేషాలు ఏం చేస్తాయంటే మన బుద్ధిని నాశనం చేస్తాయి. ఆ బుద్ధిని నాశనం చేస్తాయి కాబట్టి ఆ బుద్ధి దాంతో మనం తప్పుడు స్టెప్పులు చేసుకునే అవకాశం ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలి? సో ఈ ఈ ఈ రాగద్వేషాల నుంచి మనం ఎలా బయటపడాలి అన్నది మనకి ఆ ఆ ఆ మహామాయని ఎట్లా అప్రోచ్ అయ్యాడు, ఆమె ఏం చేసింది, ఆ మన విష్ణుమూర్తి ఏం చేశాడు, అవన్నీ చూసే ముందు ఒక్కసారి ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఈ ఈ విషయాలన్నిటికీ ఉన్న ఈ శ్లోకాలు, మనకున్న శ్లోకాలు ఒకసారి మనం చదువుదాము. అంతకంటే ముందు ఎవరన్నా దీన్ని సమరైజ్ చేస్తారా? కొంతమంది లేటుగా జాయిన్ అయ్యారు. ఎవరైనా ఇప్పటివరకు మనం చదువుకున్నది ఒక్కసారి అసలు సురధరి అంటే ఎవరు, సమాధి అంటే ఎవరు, మేధ అంటే ఎవరు, ఈ మాయ యొక్క అసలు ఆవశ్యకత ఏంటి, ఈ ఒక్కసారి ఎవరైనా సమరైజ్ చేస్తే దీనికి రిలవెంట్ భగవద్గీత శ్లోకాలు చూసుకుని తర్వాత మనం ఈ మహామాయని యూజ్ చేసుకుని ఈ శ్రీకృష్ణ పరమాత్మతోటి మధుకైటబుల్ని ఎలాగా జయించాడనేది మనం చూద్దాం. ఎవరైనా చెప్తారండి? కాస్త సమరైజ్ చేస్తారా ఎవరైనా? ఇప్పటివరకు చదువుకున్నది మనం కొంచెం కొంచెమైనా పర్వాలేదు, ఒక్కొక్కరు. నేను చెప్పింది ఎవరు నచ్చలేదా ఏమి? అందరూ సైలెంట్ అయిపోయారు. రాధే రాధే గురుగారు. రాధే రాధే. సురత్తుడు అంటే మన శరీరం లాగా, సమాజీ అంటే కోరికలతో నిండినటువంటి వ్యక్తి, మేధ అంటే మన ఆత్మలాగా చూసుకోవచ్చా గురూజీ? మేధ అంటే ఒక గురువు. ఇంద్రియాలు చెవుల నుంచి పుట్టుకొచ్చినాయి అంటే ఇంద్రియాల లాగా, అది మధుకైటబుల్ అవి. మధుకైటబుల్. ఓకే ఓకే. సో ఓకే, ఇక ముందుకెళ్తారా? ఇందిరాజీతే మీరు చెప్తారేమన్నా? ఓకే అండి, నమస్కారం అండి. నమస్కారం. అయితే సమాధి, ఫర్ ఎగ్జాంపుల్ సురధుడు తనకి తన రాజ్యం పైన తన అంటే వాళ్ళ అంటే తన అధికారం పైన మమకారం ఉండడం వల్ల, అలా ఉండడం వల్ల ఆయన ఇంకోటి వాటికి అవన్నీ తన రాజ్యం, తన అధికారం, తన ఆనందం కోసం చూసుకుంటూ అది తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పి దాంట్లో ఆ మాయలో పడిపోయి అలా మిస్గైడ్ అవుతాడు. మిస్గైడ్ అయ్యి అవే తర్వాత అలా మిస్గైడ్ అవ్వడం వల్ల అతనికి అవే తనకి తర్వాత బాధ కలిగిస్తాయి. ఎగ్జాక్ట్లీ. అలానే సురధుడు, అలానే సమాధి కూడా తనకి స్పిరిచువల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, కానీ అలానే తనకున్న కోరికల్ని
తనకున్న కోరికల్ని, ఇంకోటి లోభం, క్రోధాన్ని వదులుకోలేకపోతూ ఉంటాడు. సో, అలా ఇబ్బంది పడుతూ దాని నుంచి ఎలా బయటకు రావాలి అని చెప్పి చివరికి ఫోర్స్‌ఫుల్‌గా బయటకొచ్చేసి వాళ్ళిద్దరూ వాళ్ళ మాయలో బాధపడుతూ వాళ్ళు ఏవైతే సుఖాన్ని ఇస్తాయనుకుంటారో అవే వాళ్ళకి దుఃఖాన్నిచ్చేసరికి బయట ఇట్లా గురువుని వెతుక్కోవడానికి ఎక్కడ నిజమైన ఆనందం ఎక్కడ, నిజమైన జ్ఞానం ఏంటి అని ప్రయాణం స్టార్ట్ చేస్తారు. వెరీ సో, గుడ్. అలా వాళ్ళు ఒక గురువు దగ్గర రీచ్ అవుతారు. ఓకే. ఇప్పుడు మాయ సంగతి ఏంటి? మాయ భగవంతుడు మనకి ఎందుకు పెట్టాడు మాయని? ఎవరైనా చెప్తారండి? వై ఇస్ మాయాశక్తి దేర్ ఇన్ అస్? నాకు ఎగ్జాంపుల్ చూసాం మనం. మాయాశక్తి లేకపోతే ఏమవుతుంది? రేఖకి భయ్యా మాయాశక్తి అని లేకపోతే మన ఈ సృష్టి అనేది చాలా నడవటం చాలా కష్టం అని ఇందాక మీరు చెప్పారు కదా భయ్యా. వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి ఒక 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 విషయం గురించి మనకు ఒక శక్తి ఇచ్చాడు మనకి భగవంతుడు. దాన్ని మిస్యూజ్ చేసుకుని ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల మనకి కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు గురుతాత్మ శక్తిని ఇక్కడ ఉంది మనకి. ఈ ఆకర్షణ శక్తిని ఎంత కావాలో అంత వాడుకుని మిగిలిన దానికోసం అది లోపల పడిపోకుండా మనకి ఎట్లాగైతే మన ప్లానెట్స్, మన గ్రహాలు తిరుగుతున్నాయో అలాగా మనం భగవంతుడికి మన ఏదైనా విషయాల మీద ఆ శక్తి అంత మటుకు వాడుకొని మిగిలిందంతా మనం ఈ ఈ ఈ ముందుకు వెళ్ళడం కోసం చేయాలి. ఇది కొంచెం ఎక్కువ శక్తి అయినా ఇది లోపలికి వెళ్ళిపోతుంది, కొంచెం తక్కువ ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. సో ఎంత బాగా భగవంతుడు సృష్టించాడు. ఆ సృష్టి ప్రకారంగా మనం ఆ శక్తిని మనం వాడుకోవాలి. ఆ శక్తి మనకి అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి, అంతేగాని దాని నుంచి డిసడ్వాంటేజ్ అవ్వకూడదు. ఓకే. సో అయితే ఇప్పుడు ఆ మధుకైడబుల్ వచ్చారు. ఆ మధుకైడబుల్ ఎవరు? వాళ్ళు ఎప్పుడు పుట్టుకొచ్చారు? లైక్స్ అండ్ డిస్లైక్స్. భారతీ దీది మరి కైటవులు అంటే విష్ణుమూర్తి శివలో నుండి పుట్టిన వాళ్ళండి. శివుడి నుండి పుట్టారంటే మనకి ఇంద్రియాలకు స్పర్శ అయినప్పుడు, ఇంద్రియ విషయాలతో స్పర్శ అయినప్పుడు వచ్చే మన సబ్ కాన్షియస్ లో ఉన్నవి ఒక్కసారి అవి ఉబికి బయటకు వస్తాయి. అప్పటి వరకు లోపల దాగున్న కొన్ని వాసనలు అవి బయటకు వచ్చేస్తాయి. ఒక్కసారి బయటకు వచ్చేసి ఆ బయటకు వచ్చేసరి ఏం చేస్తాయి? పోయి 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 మన తెలివితేటల మీద దెబ్బతీస్తాయి. మన తెలివితేటలు బ్రహ్మదేవుడిని కొడతాయి. పోయి ఏదో నీ కన్నుని కొట్టాయి, ముక్కుని కొట్టాయి, చెయ్యిని కొట్టాయి, నా చేతిలో ఉన్న బలం తగ్గించింది, నా కాళ్ళలో ఉన్న బలం తగ్గించింది కాదు. కరెక్ట్గా తెలివినే దెబ్బతీస్తాయి. ఆ తెలివిని దెబ్బతీస్తే అన్ని దెబ్బతినిపోతాయి. ఎప్పుడైతే ఆ రాగద్వేషాలు అర్జున్ని అటాక్ చేశాయో నా చేతిలోంచి బాణం పడిపోయింది, నా కళ్ళలోంచి అశ్నుపూర్ణ కులేక్షణం, అంత గొప్ప సైనికుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఇంకా చేయను అని చెప్పి కూర్చుండిపోయాడు. అంటే ఒక్క తెలివిని దెబ్బతీసేసరికి అన్ని ఇంద్రియాలు దెబ్బతినిపోతాయి. సో మధుకైడవులు ఏం చేస్తాయి? పోయి 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 ఆ తెలివి నాకు ఇదంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం, నద్వేష్టం అకుశలం కర్మ కుశలేనాను సజ్జతే త్యాగి సత్వసమావిష్ట మేధావి చిన్న సంశయం. మేధావి ఎవడైతే తెలివైన ఉంటాడో నద్వేష్టి అకుశలం కర్మ, ఇదేదో నాకు ఇష్టం లేని పని అని, ఇదేదో నాకు ఇష్టమైన పని అని చేసుకోవడానికి ఇవన్నీ మీకు గుర్తుకొస్తాయి. ఏంటి? రాగద్వేషాలు మేధాన్ని గుర్తేస్తాయి. సో అందుకని నద్వేష్టి అకుశలం కర్మ కుశలేనాను సజ్జతే త్యాగి సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయం. తెలివైన వాడు ఈ ఈ రాగద్వేషాలకు దూరంగా ఉంటాడు. అది సో పోయి 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 ఇవి వచ్చేసి ఆ తెలివితేటలనే దెబ్బతీస్తాయి, ఆ బ్రహ్మదేవుడినే దెబ్బతీస్తాయి. మనలో ఉన్న ఆ విచక్షణ జ్ఞానాన్ని, విచక్షణ శక్తిని ఈ రాగద్వేషాలు వచ్చేసి మనని కరెక్ట్గా అక్కడ అటాక్ చేస్తాడు. దాంతో మనకి ఆ మేధాశక్తి తగ్గిపోయి మనం చేసే పనులన్నీ తప్పుడు పనులు అవుతాయి. అప్పుడు ఏం చేయాలి? ఆ మేధాశక్తి నన్ను అటాక్ చేస్తున్న ఈ రాగద్వేషాలు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు పోయి ఆ మహామాయని పట్టుకున్నాడు. ఈ భక్తిని పట్టుకుని
భక్తి దేవుని పట్టుకుని, అందుకే రాధే రాధే అంటాం. ఆ భక్తిని పట్టుకుని భగవంతుని నిద్రలేపు, భగవంతుని నిద్రలేపు అంటుంది. ఈ మన ఈయన వచ్చేసి విష్ణువు, మన బ్రహ్మదేవుడు వచ్చేసి భగవంతుని లేపు అంటుంది. ఎవరినైనా నిద్ర లేపినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరినైనా నిద్ర లేపాలంటే ఏం చేస్తామండి? మనం పడుకున్నాం, అక్కడ మా అమ్మాయి పడుకుంది, లేపాలి, ఏం చేస్తాం? ఆ అమ్మాయి పేరు పెట్టి పిలుస్తాం, ఏ శిరీష లే అని, ఏ మాధవి లే అని చెప్పి, ఏ ప్రజ్ఞ లే అని చెప్పి. ఎవరైనా నిద్ర లేపాలంటే వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాం, ఆ పేరు పెట్టి పిలుస్తాం. అందుకే నామ సంకీర్తన చేయమంటారు. ఈ ఈ ఈ దాంట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతి క్షణం నామ సంకీర్తన చేయండి. నామ సంకీర్తన, హరినామ సంకీర్తన చేయండి, విష్ణునామ సంకీర్తన చేయండి, శివనామ సంకీర్తన, ఏదో ఒక నామ సంకీర్తన చేయండి. ఆ సంకీర్తనతో పాటు ఆ భగవంతుడి యొక్క రూపాన్ని కూడా మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకుని సంకీర్తన చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ నామమే ఈ మధుకైడవుని హరిస్తుంది. ఆ నామం, భగవంతుడి నామం ఏదైతే ఉందో ఆ ఈ ఈ ప్రీతిని, ద్వేషాలని, కుషం అద్వేష్టాలు, ఈ రెండింటిని ఆ హరినామమే సంహరిస్తుంది. ఎలా సంహరిస్తుంది? మీరు ఎప్పుడైతే హరినామం చదువుతూ పోతుంటారో మధుకైటవులు అడుగుతారు, నీకేం వరం కావాలి అని చెప్పి. అంటే ఏమిటనమాట? మనం ఎప్పుడైతే హరినామం చేస్తూ ఉంటామో ఆ ఈ మధుకైటవులు వచ్చి నన్ను దేన్ని ప్రేమించమంటావు నువ్వు చెప్పు అని. ఇప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువులు మనం లాగేస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఇంద్రియ విషయాల మీద మనకి ప్రేమ ఉంది, ఆ వస్తువులు మనల్ని లాగేస్తున్నాయి, ఆ విషయాలు మనల్ని లాగేస్తున్నాయి, మన మేధాన్ని పాడు చేసేస్తున్నాయి. ఆ బయట వస్తువులు మన మీద పవర్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు చెప్పు దేన్ని ప్రేమించాలో అని అడుగుతాయి. రాగద్వేషాలు ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా అవి సరెండర్ అయిపోతాయి. ఒక రకంగా సరెండర్ అయిపోయి నువ్వు చెప్పు, నేను ఇప్పుడు దేన్ని ప్రేమించాలో చెప్పు అని అవి అడగడం మొదలెడతాయి. నువ్వు దేన్ని ప్రేమించడం, మళ్ళీ నువ్వు ఇంకా వేరే వాటి అటాచ్మెంట్ నాకు అక్కర్లేదు, నువ్వు అసలు నువ్వే లేకుండా పో అని చెప్పి మన విష్ణుమూర్తి వాటిని చంపేస్తాడు. సో నామ సంకీర్తన యొక్క గొప్పతనం ఇక్కడ వచ్చింది. నామ సంకీర్తన యొక్క గొప్పతనం వచ్చింది. ఏమైంది? ఎవరినైనా ఎట్లా లేపుతారు? ఎలా లేపుతారు? మన పేరు పెట్టి పిలుస్తారు. సో మన కాన్షియస్నెస్ అది ఎప్పుడైతే డార్మెంట్గా ఉందో, మన కాన్షియస్నెస్ ఎప్పుడైతే డార్మెంట్గా ఉందో, ఆ డార్మెంట్ ఉన్న కాన్షియస్నెస్ మన ఇంటెలిజెన్స్ పాడేటట్టుగా చేస్తాయి. మన ఇంటెలిజెన్స్ని పాడేటట్టుగా చేస్తాయి. మనకి భగవద్గీతలో మనకి చక్కటి శ్లోకాలు ఉన్నాయి. సో భగవంతుడి వైపు తిరిగి అటాచ్మెంట్ ఎప్పుడైతే ఆ మహాదేవిని పట్టుకుని భగవంతుడి వైపు మన ధ్యానాన్ని నామ సంకీర్తన చేస్తున్నామో, అంటే మన అటాచ్మెంట్ తీసుకెళ్ళి భగవంతుడి వైపు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అదే ఏదైతే అటాచ్మెంట్ మన ప్రాపంచిక విషయాలు చేస్తుందో అదే అటాచ్మెంట్ భగవంతుడి వైపు పెడితే అది భక్తి అవుతుంది. అదే అటాచ్మెంట్ భగవంతుడి పెడితే అది భక్తి అవుతుంది. సో ఆ భక్తి ఎలా పెంచుకోవాలంటే మన మనిషిని ఎలా లేపుతాం? పేరు పెట్టి పిలిచి లేపుతాం. అలాగే నామ సంకీర్తన చేయడం వల్ల, నామస్మరణ చేయడం వల్ల, హరినామం చేయడం వల్ల ఏమవుతుంది? ఆ నామమే ఈ ప్రీతి, ఈ రాగద్వేషాల్ని హరిస్తుంది. అయితే ఒక విషయం చూడాలి. విష్ణువు వచ్చేసి 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు అంటాడు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ నామ సంకీర్తన చేయగానే రేపు వెళ్ళిపోతుంది నాకు రాగద్వేషాలు అనుకోవడానికి లేదు. చాలా రోజులు చేయాలి, దీర్ఘకాలం చేయాలి. అలా 5000 సంవత్సరాలు కంటిన్యూస్గా కొట్లాడారు అని ఒక ఫిగరేటివ్గా చెప్తాడు. 5000 సంవత్సరాలు మనం బతకం కదా. అంటే దీర్ఘకాలంగా నామ సంకీర్తనం చేస్తూ ఉంటే నెమ్మదిగా ఈ రాగద్వేషాల యొక్క శక్తి నశించిపోయి ఒక స్టేజ్లో నేను ఏది లేక చేయమంటావు, నువ్వు చెప్పు, నేను ఏది లేక చేయమంటే అక్కడ పోయి కూర్చుంటామంట. నువ్వు ఎక్కడా కూర్చోక్కర్లేదు, అసలు నాకు రాగద్వేషాలు అనేది లేకుండా చేసే అనే స్టేజ్కి వస్తాం. అప్పుడేమవుతుంది? మన బ్రహ్మదేవుడు, మన బుద్ధి అది ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తుంది. దానికి కొన్ని ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తుంది. ఎప్పుడైతే మనకి బుద్ధి ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తుందో మనం చేసే కర్మలు కూడా చాలా ఫుల్ పొటెన్షియల్తో ఉంటాయి. సో ఎప్పుడైతే మన బుద్ధి ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తుందో అప్పుడు మన కర్మ కూడా చాలా ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక సాధకుడిలాగా మనం ఫస్ట్ వదిలించుకోవాల్సిన విషయాలు ఈ రాగద్వేషాలు వదిలించుకోవాలి. ఈ రాగద్వేషాలు మనం వదిలించుకోవాలి. సో
ఇది మన ఈ బ్రహ్మ మాయను కలిసి విష్ణువు లేపమని అంటాడు. ఈ బ్రహ్మ వచ్చేసి మాయతోటి విష్ణువు లేపమంటాడు. అది మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఉంది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తప్తాత్మనాత్మన జయశత్రు మహాబాహో కామరూపం దురాసనం. ఏది ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఈ ఈ ఈ ఈ బుద్ధి కంటే గొప్పదైన ద్వారా ఈ బుద్ధిని సంస్థాత్మనాత్మన దాన్ని కంట్రోల్ పెట్టేసి, ఏది ఈ రాగద్వేషాల నుంచి దూరం చేసి జయశత్రు మహాబాహో కామరూపం దురాసనం. ఇది చాలా ఈ శత్రువు అయిన ఈ రాగద్వేషాన్ని నువ్వు జయించి ఆ బుద్ధిని ఎలాగా ఆ పరమాత్మని పరంబుద్ధ్వ ఆ భగవంతుడి యొక్క శక్తితో నువ్వు చేసుకో. నీ బుద్ధితో నువ్వు ఫైటింగ్ చేయలేవు. నీ బుద్ధి రాగద్వేషాలు బయటకు వెళ్ళాలి అంటే నువ్వు వాటి గురించి పట్టించుకుంటే కాదు. అది ఎన్నిసార్లు చెప్తారు. వాడు ఎవడో అంటున్నాడా నువ్వేం పట్టించుకోకుంటే, అంటే పట్టించుకోకు కాదు, వాడంటే పట్టించుకోవడమే కాదు, భగవంతుని తీసుకొని ఆ టైంలో అక్కడ పెట్టుకో. ఈ రాగద్వేషాలు పోవాలంటే ఆ టైంలో భగవంతుని తీసుకొచ్చి పెట్టుకోవాలి. వితౌట్ భక్తి ఇట్ విల్ నాట్ గో. మనకు ఎన్నో మోటివేషన్ స్పీకర్స్ చెప్తారు, ఎన్నో మోటివేషన్ చెప్తారు, ఇవన్నీ అవుతుంటాయండి, అవన్నీ పట్టించుకోవద్దండి అన్నా సరే ఆ వైపు మనసు పరిగెడుతుంటుంది. అలా మనసు పరిగెత్తకుండా ఉండాలి అంటే ఆ టైంలో ఏదైనా రాగద్వేషాలు వచ్చినప్పుడు ఆ టైంలో అక్కడ నామ సంకీర్తన, భగవత్ సంకీర్తన, భగవంతుడి యొక్క రూపాన్ని మనం అక్కడ తీసుకొచ్చి పెడితే ఆ రూపం, ఆ భగవత్ శక్తి ఆ రాగద్వేషాన్ని నశిస్తుంది. మన శక్తి మనంతరం మనం చేయలేము. ఎన్ని రోజులు చేయాలి? చాలా రోజులు చేయాలి, సుదీర్ఘకాలం చేయాలి. 5000 సంవత్సరాలు కొట్టేయడాలని ఉంటుంది. ఈ రాగద్వేషాలను మనం నుంచి విముక్తి పొందాలంటే మనం ఈ లాంగ్ డ్రాన్ ఫైట్ కొంచెం మనం రెడీగా ఉండాలి. అది ఎప్పుడైతే మనం భగవంతుని శక్తి, దానికి బెస్ట్ థింగ్ ఏంటి? మనంతటా మనం లేపలేం భగవంతుని, భక్తి ద్వారా, ఆ మాయాశక్తి ద్వారా. అందుకే రాధే రాధే అంటాం. ఆ రాధాతత్వం ద్వారా మనం భగవంతుని నిద్రలేపి ఆ రాగద్వేషాలు వచ్చినప్పుడల్లా భగవంతుని తీసుకుని ముందర పెట్టుకుంటే ఇంకా దెబ్బకి ఆ రాగద్వేషాలు పోతాయి. ఎప్పుడైతే రాగద్వేషాలు పోతాయి మన బుద్ధి అనేది చాలా తీవ్రంగా పనిచేస్తుంది. మన ఇంటెలిజెన్స్ దాని ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ రిడ్ ఆఫ్ రాగద్వేషాలు. సో నామ సంకీర్తన యొక్క గొప్పతనం ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నామ సంకీర్తన? నామ సంకీర్తన అన్నది ఎందుకు చెప్తున్నారు? సో మనకి ఇక్కడ ఇంకో దాంట్లో ఉంది, మనకి నామ సంకీర్తన ఉంది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏనమా వ్యాంతితే. అలాగా సతతయుక్తానం, ఎప్పటికప్పుడు, చాలా రోజులు కాదు, తేషాం ఎవరైతే సతతయుక్తానం ప్రతిరోజు భజతాం ప్రీతిపూర్వకం, భగవంతుని యొక్క కీర్తి మనం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఎట్లాగా సతతయుక్తానం, అలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు? దదామి బుద్ధి యోగంతం. అప్పుడు మన ఇంటెలిజెన్స్ని ఫుల్ బ్లోన్ చేస్తా అన్నాడు. అప్పుడు మన ఇంటెలిజెన్స్ని ఫుల్ బ్లోన్ చేస్తా అన్నాడు. దదామి బుద్ధి యోగంతం ఏనమామి పెంచితే, ఎలాంటి ఇంటెలిజెన్స్? దాని నుంచి భగవంతుని పొందే ఆ ఉపాయం, ఆ బుద్ధి యోగం అన్నది మనకి నేనే నీకు కల్పిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విషయం అది. సో ఈ మధుకైడబలు, రాగద్వేషాలు మనని పీడిస్తుంటే ఈజియెస్ట్ అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ నామ సంకీర్తనం. ఓకే, ఇప్పుడు లైక్స్ అండ్ డిస్లైక్స్ మనకి ఓవర్కమ్ అయిపోయింది అనుకోండి. లైక్ అండ్ డిస్లైక్ ఓవర్కమ్ అయిపోతే ఇక నెక్స్ట్ ఏముంటుందండి? ఓకే, నాకు రాగద్వేషాలు వెళ్ళిపోయాయి, దాంతో నా పనులన్నీ అయిపోయాయంటే లేదు. ఇంకోటి అంతకంటే గొప్పది ఒకటి ఉంది. అదేంటంటే కామం, డీప్ లస్ట్. రాగద్వేషాలు అంటే ఇది ఇష్టం, అది ఇష్టం లేదని చాలా చాలా విషయాల మీద మనకి ఇష్టాలు ఉంటాయి. కానీ కొన్ని డీప్ కోరికలు ఉంటాయండి. అది ఎంత లోతుగా ఉంటుందంటే అది చాలా సామాన్యమైన లోభం కాదు, సామాన్యమైన కామం కాదు, అది లస్ట్. అది చాలా డీప్ లస్ట్. కొంతమందికి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఉండొచ్చు. కొంతమందికి ఏదో నాకు పదవి కావాలని ఉండొచ్చు, కొంతమందికి డబ్బు సంపాదన మీద ఉండొచ్చు, కొంతమందికి అందం మీద ఉండొచ్చు,
కొంతమందికి ఇంకోటి ఏదో ఉండొచ్చు. కొంతమందికి మన క్రికెట్‌కి కార్డ్స్ మీద ఉండొచ్చు. పత్తాలాడుతుంటారు. కార్డ్స్ ఉండొచ్చు. అవి కొన్ని వ్యసనాలు ఉంటాయి అవన్నీ. అది డీప్ లస్ట్ అది. అది పోదు తొందరగా. ఈ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఆ లస్ట్‌కి ఏమవుతుందంటే ఆ టైంలో ఆ లైక్స్, డిస్‌లైక్స్ ఉంటే వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు. ఈ డీప్ లస్ట్ ఒక స్త్రీ మీద మమకారం ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు అది. అది సామాన్యమైనది కాదు అది. చాలా లోతుగా ఉన్న, డీప్‌గా ఉన్న ఒక కామం అది మనిషి లోపల. అది వ్యసనం. ఏదైనా ఉండొచ్చు. డబ్బు గురించి గాని, పదవి గురించి గాని, ఆహ్, మన ఈ ఆట గురించి గాని, ఒక వ్యసనం గురించి గాని, ఆహ్, మన వుమనైజింగ్ గాని ఏదైనా అయ్యుండొచ్చు. ఇది చాలా డీప్‌గా ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అన్నది నెక్స్ట్ వస్తుంది. అది మహిషాసుర మర్దిని. మహిషాసురుడిని మనం ఎలాగా ఆ లస్ట్‌ని బయటకు రావాలి అన్నది మనం ఆహ్, త ఇది రేపటి క్లాస్‌లో చూద్దామండి. ఓకే. ఇది అది చూసే ముందు ఇవి కొన్ని శ్లోకాలున్నాయి. నేను ఆహ్, ఈ మన ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఘట్టానికి తగ్గట్టుగా మ్యాప్ చేసుకోవచ్చు. మన ఈయన తప్పు చేసిందేంటి? సురధుడు తప్పు చేసిందేంటి? యజ్ఞార్థాత్ కర్మణోచ లోకోయం కర్మబంధనం. ఎప్పుడైతే భగవంతుడి ప్రీతి కోసం పని చేయవో అదంతా నీ కర్మబంధం అవుతుంది. తదర్వం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. అందుకని నువ్వు ఆహ్, ఆహ్, తదర్థం అంటే అజ్ఞార్థాలకు పని చేయి. భగవంతుడి ప్రీతి కోసం పని చేయి. మయి సర్వాణి కర్మాణి సన్యసాధ్యాత్మ చేతస నిరాశీనో యుజ్యస్వ విగర్జక. అలా చేయకుండా మామూలుగా చేస్తే ఏమవుతుంది? యహి సంస్పర్శజ భోగ దుఃఖాయో అద్యంతమంతకం నతేశ్వరమవుతాయి కూడా. నువ్వు అలా కాకుండా నీ ప్రీతి కోసం నువ్వు పనిచేస్తే ఏదైతే నువ్వు దేనికోసం అయితే పనిచేస్తావో అదే నీకు దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఏదైతే నువ్వు ఆనందం ఇస్తున్నావు అదే నీ దుఃఖాన్ని ఇచ్చి పెడతాయి. అట్లా వాట్ ఈస్ ద సొల్యూషన్? తద్విద్ది ప్రణిపాతైన సర్వ పరిపర్శనీయ సేవయ ఉపదేక్షంతే తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శనం. ఎప్పుడు మీరు ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ద్వారా మీరు జ్ఞానం తీసుకోవాలి. ఆ జ్ఞానం ఏమి ఇచ్చాడు జ్ఞానం? ఒకటే ఇచ్చాడు. కార్యకారణ కర్తృతే హేతు ప్రకృత్యతే పురుష సుఖ దుఃఖాన భోక్తృతే హేతురుచ్యతే. ఈ ప్రాపంచిక విషయంలో ఈ ప్రకృతిలో జరుగుతున్న మనుషులు ప్రకృతిలో జరుగుతున్న మార్పులు నువ్వు వాటిలో లీనమైపోయి నువ్వు ఈ ఈ ఈ సుఖ దుఃఖాలకు లోనవుతున్నావు. దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఇంద్రియ సంజస్తారితే రాగద్వేషో వ్యవస్థితో తయోర వశమాగచ్చత హయ్యస్య ప్రతిపంతినో హైష ప్రతిపంతినో. ఈ ఇంద్రియాల లోపల ఈ రాగద్వేషాలు ఉన్నాయి. వాటికి వశం కాకూడదు. వశం కాకుండా అంటే ఏంటి? ఏవం బుద్ధే పరంబుద్ధ సంస్థాత్మన జయశత్రు మహాభావ కామరూపం దురాసనం. ఈ బుద్ధి కంటే పరమైనది పరంబుత్వ. దాన్ని ఉపయోగించి స్తబ్దం చేయి. ఏది రాగద్వేషాన్ని స్తబ్దం చేసి ఆ శత్రువుని ఓడించి నువ్వు నువ్వు ప్రగతి చెందు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎలా స్తబ్దం చేయాలి? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా అన్నాం కదా. ఎలా చేయాలంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. నన్ను భక్తితో ప్రీతితో నన్ను భజించండి. నన్ను హరినామ సంకీర్తన చేయండి. నామ సంకీర్తన అంటే ఒక్క నామమే కాదు, ఏదైనా చేసుకోండి. భగవతి లీలలు చూసుకోండి, ఆయన రూపాన్ని చూసుకోండి, ఏమైనా చెప్పుకోండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమాం జంతితే. అలాంటి వాళ్ళకి ఆ రాగద్వేషాన్ని చంపేసి ఆ బుద్ధి అన్నది బాగా చంపాలంటే మనిషిని ఫిజికల్గా పోయి చంపక్కర్లేదు. వాటిని వ్యానిష్ అయ్యేటట్టుగా చేసి ఆ బుద్ధిని నేను స్ట్రాంగ్గా చేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది. ఈ దేవి దుర్గా సప్తసతితో మనం కథతో మనం ఇమిడ్చుకుంటే ఆ కథతోటి ఇవన్నీ మనకి ఈజీగా గుర్తుకొస్తాయి. ఈ చెప్పిన విషయాలన్నీ మనకి అప్పటికప్పుడు మనకి గుర్తుకొస్తుంటాయి. అలాగా రేపు మహిషాసుర మర్దిని ఉంది. డీప్ లస్ట్ని మనం ఎలాగా బయటపడాలి? అది ఇంద్రియార్థే ఏముంది? ఇది వీటిని చక్కగా జస్ట్ నా హరినామ సంకీర్తన చేస్తే పోయింది అది. కానీ లోపలగా ఉన్న ఈ డి అడిక్షన్ సెంటర్స్ అంటారు. డి అడిక్షన్ సెంటర్స్లో మీరు వెళ్తే ఎప్పుడో బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళని ఆ డి అడిక్ట్ చేయాలంటే ఏం చేసుకోవాలి? కొన్ని దరిద్రమైన కొన్ని లోభాలు, కొన్ని కామాలు, వాటిని ఎలా బయటకు రావాలో చూడాలి. దీని తర్వాత మనకి శుంభ నిశుంభ అంటే శుభాశుభాలు. ఇది శుభము, అది అశుభము. వాటిలో సమత్వం ఎలా తీసుకురావాలి?
అన్నది మనం మూడో రోజు చూద్దాం. సో 3 విషయాలు మనం చూడబోతున్నాం. ఒకటేమో రాగద్వేషాలు, 2 కామము, తర్వాత శుభాశుభాలు. శుభాశుభాలకు కూడా మనం సమత్వం రావాలి. సమత్వం యోగ ఉచ్యతే. అన్నిటికీ సమానంగా ఉండాలి. రాగద్వేషాలకు సమానంగా ఉండాలి, ఈ లోభానికి సమానంగా ఉండాలి, శుభాశుభాలకు కూడా సమానంగా ఉండాలి. ఈ మూడింటిని ఎలా తీసుకొస్తామనేది మనం చూద్దాం. సో రేపు వచ్చేసి వి విల్ సీ హౌ టు ఓవర్కమ్ ద లస్ట్. ఇది మీకు ఉపయోగం ఉందంటే కంటిన్యూ చేద్దామండి. ఇది ఏదో చాలా గందరగోళం ఉందంటే వదిలేద్దాం. మనం ఇది భగవద్గీతనే మనం చేసుకోవచ్చు. చెప్పింది మీకు ఉపయోగం అనిపిస్తుందా? ఇది కొనసాగించాల గురువు గారు. కంటిన్యూ చేస్తామండి. ఇది అవసరమే. చాలా బాగా మ్యాప్ చేశారండి. ఏమంటే కాస్త డీప్ గా అర్థం గుర్తు పెట్టుకోవడానికి బాగుంది. కొంచెం అంటే ఆ టైం పడుతుంది కానీ అర్థం బాగుంది, చాలా బాగుంది. ఓకే. అసలు ఇట్లా డీప్ గా అర్థం చేసుకుంటేనే మనకు అంత దాని మీద పట్టు వస్తుంది. అదే ఇది నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు ప్రతి దానికి మహాభారతం అలాగే చదవచ్చు, రామాయణం అలాగే చదవచ్చు, రాముడు చేసిన లీలలు ఇది ఈ భగవద్గీతలో ఎలా ఉంది, ఎక్కడ దేనికి తగ్గట్టుగా ఉంది. ఇప్పుడు మనకి విభీషణ శరణాగతి ఉంది, ఆయన ఎలా చేశాడు? వీడియో అనుకూలిస్తే సంకల్ప ప్రతికూలిస్తే వచనం రక్షితి తీసుకొస్తూ గోపతృప్తి వర్ణత ఆత్మనిక్షేప కార్పణ్య శత్రు శరణాగతి. ఇవి విభీషణ శరణాగతులు ఎలా వచ్చింది, ఈ 6 విషయాలు విభీషణ శరణాగతులు ఎలా ఉన్నాయి, ఇలా అన్నీ చూసుకుంటే మనకు గుర్తుండిపోతాయండి. లేకపోతే కొంచెం ఈజీగా గుర్తురావడానికి కష్టం అవుతుంది. అదే ఫస్ట్ ఇంప్రెషన్, రిపిటేషన్, అసోసియేషన్ అంటారు. మనం గుర్తుపెట్టుకోవాలన్న ఒక తాపత్రయం ఉండాలి, రిపీట్ చేయాలి చాలాసార్లు, దాన్ని అసోసియేట్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఉండిపోతుంది. ఓకే. సో రేపు ఒకసారి మనం ఈ రాగద్వేషాలు, మన లోభం గురించి, మహిషుని గురించి చూద్దాం. ఇంకోటి చాలా చక్కగా పేర్లు కూడా అలా చక్కగా పెడతారు వాళ్ళు. మధుకైటబల్ అని చెప్పి, మధుసూదన అన్న వర్డ్ ఒక అట్లీస్ట్ 15-20 సార్లు వాడింటాడు మన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి ఈ భగవద్గీతలో. సో మధుసూదన అంటే ఈ రాగద్వేషాలని నువ్వు జయించిన వాడా అని చెప్పి. సో అవి మనం ఈ కామాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మనం నేర్చుకుందాం. ఇవన్నీ ట్రిక్స్ ఉంటాయండి, ఇవన్నీ ఒక ట్రిక్స్. సో నామ సంకీర్తనము ఇది అవసరమా, నిజంగా చేస్తే లాభమా అంటే ఈ రాగద్వేషాలను ఎలగొట్టడానికి మన బుద్ధిని బాగు చేయడం కోసం అవసరం. తక్కువ రోజులు చేస్తే లాభం లేదు, చాలా ఎక్కువ రోజులు చేస్తేనే లాభం. సో థ్యాంక్ యూ అండి. ఇంకోటి మళ్ళీ చెప్తాను, మళ్ళీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మన ఈ రిజిస్ట్రేషన్ అండి. ఆ రిజిస్ట్రేషన్స్ సఫిషియెంట్ రిజిస్ట్రేషన్ లేకపోతే క్లాసులు కూడా మనం కంటిన్యూ చేయడం వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఒక 20 వచ్చినట్టున్నాయి ఇవాటి వరకు. కనీసం 50-100 లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి ఆ గ్రూప్లో పెడతాను, ఈ చాట్లో కూడా పెడతాను. ఆ గూగుల్ ఫామ్ అందరికీ పంపించి ఎంతమంది రిజిస్టర్ అవుతే మనకు అంత బాగుంటుంది. సో అది ఒకసారి మళ్ళీ మీరు 10 మందికి ఒక్కొక్కళ్ళు కాస్త ఫార్వర్డ్ చేసి ఈ క్లాసులు మనకి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. రేపు వచ్చేసి మనం ఈ మహిషాసురుని ఆ డీప్ లస్ట్ మనకి ఏదైతే అసలు ఈ చెడు అలవాటు నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని అనుకుంటాను, అది మన శాస్త్రాల్లో ఈ భగవద్గీత ప్రకారంగా ఎలా బయటపడడం అన్నది మనం ఒకసారి రేపు చూద్దాం. ఉమామహేశ్వర గారు. రాధే గురుజీ, ఇది ఈ ఒక PDF మాకు షేర్ చేయరా ప్రభు గ్రూప్ లో? నేను పెడతానండి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు జాయిన్ అయ్యాక మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపిస్తారు? అది మన గ్రూప్ మళ్ళీ ఫామ్ చేస్తే మళ్ళీ అదే అడిగారా మీరు? అది ఆ గ్రూప్ లేకపోతే మళ్ళీ డిస్కంటిన్యూ చేయొచ్చేమో తెలియదు. సరే హరీష్ గారు చెప్పండి. హరీష్ గారు మీరు ఏదైనా శాంపుల్ వీడియో రెఫరెన్స్ కి పెడతారండి, అంటే ఆ ఫామ్ తో పాటు ఒక క్లాస్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. దే కెన్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద రెగ్యులర్
మార్కెట్ లో చాలా క్లాసెస్ ఇలా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి కదా, బట్ యువర్స్ ఇస్ వెరీ డిఫరెంట్. సో అదేనా ఒక రెఫరెన్స్ క్లాస్ లా ఉంటే ఐ థింక్ ఆ ఫామ్ తో పాటు అది పంపిస్తే లైక్ వన్ ఆఫ్ యువర్ రీసెంట్ క్లాసెస్ 18th చాప్టర్ లో మీరు చెప్పినవి కర్త కర్మ క్రియ బుద్ధి వాటి గురించి వన్ ఆఫ్ ద క్లాసెస్ ఎగ్జాంపుల్స్ తో పెట్టేసింది. ఒకటి ఏదైనా యూట్యూబ్ ఎనీ రెఫరెన్స్ లో పెడితే దట్ విత్ ద ఫామ్ దే విల్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గెటింగ్ అండి. దట్ విల్ హెల్ప్. ఓకే డెఫినెట్లీ చెప్తాను. అదే నేను ఆ వీడియో ఎడిటర్స్ నా దగ్గర లేరు, ఎక్కువ మంది, వాళ్ళతో టైం పడుతుంది. సో అది చేయిస్తున్నాను నేను. ఎడిటింగ్ చేస్తున్నాం సార్. రా క్లాసెస్ మీరు ఏదో ఒక క్లాస్ రికార్డింగ్ వాళ్ళకి రెఫరెన్స్ పంపిస్తే వన్స్ దే గో త్రూ దే అండర్స్టాండ్ సార్. ఇది రెగ్యులర్ just not repeating, but then the deep meaning and associating with various points. They'll be మనం ఎన్నిసార్లు చెప్పాం కదా, వాళ్ళు ఒకసారి చూస్తే I think they'll appreciate it much. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, మీ వీడియో పెట్టి నాతో పాటు నేను చదువుతాను, మా ఫ్రెండ్ పక్కన కూర్చొని తనకి చూపించాను. He was very happy and immediately joined. So I think that helped us. Okay. Thank you. Radhe. Yeah. Bye.